మరో 2 నెలల్లో తమిళనాడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి హీట్ పెరిగిపోయింది. తాజాగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విజయ్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇంతకీ నయనార్ నాగేంద్రన్ ఏమన్నారు? ఆ వ్యాఖ్యలకు ప్రముఖ సినీ నటి ఏమని కౌంటర్ ఇచ్చారు? లెట్స్ వాచ్. ఇంకా వేసవికాలం రాకముందే తమిళనాడు రాజకీయాలు రాష్ట్రాన్ని నిప్పుల కుంపటిలా మారుస్తున్నాయి. త్వరలో ఆ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీల మధ్య మాటల యుద్ధం మరో లెవెల్కు చేరుకుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ టీవీకే పార్టీ అధినేత విజయ్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటి త్రిషతో విజయ్ని ముడిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీవీకే కార్యకర్తలు, అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. హీరోయిన్ త్రిష నుంచి విజయ్ బయటకొస్తేనే ఏమైనా జరుగుతుంది అంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు నాగేంద్రన్ ఇరకాటంలోకి నెట్టాయి. విజయ్ వ్యక్తిగత జీవితాన్ని, రాజకీయ అనుభవాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు దశాబ్దాలుగా అందరికీ సుపరిచితమే. గతంలో అన్నాదురై మొదలుకొని తర్వాత వచ్చిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ఇలా ఎందరో దిగ్గజాలు వ్యక్తిగత విమర్శలు చేశారు. వ్యక్తిగత విమర్శలకు గురయ్యారు. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే తమిళ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు కూడా భాగంగా మారుతున్నాయి. ఇది అవాంఛిత పరిణామమైన తప్పడం లేదన్నది రాజనీతిజ్ఞుల మాట. లేటెస్ట్ గా ప్రముఖ సినీ నటుడు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ని లక్ష్యంగా చేసుకుని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ మొదట ఇల్లు దాటి బయటకు రావాలని, త్రిషతో అనుబంధం నుంచి బయటపడితేనే రాజకీయాల్లో వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. విజయ్ని ఉద్దేశించి నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో ప్రధాన పోటీ తన పార్టీకి డీఎంకేకు మధ్య ఉంటుందని, బీజేపీ వంటి పార్టీలు రేసులో లేవని విజయ్ ఇటీవల బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నాగేంద్రన్ స్పందిస్తూ విజయ్కి రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లో డాన్సులు వేసుకోవడానికే పరిమితమని చురక అంటించారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలపై నటి త్రిష సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. గౌరవం లేని ప్రవర్తనను ఎప్పుడూ ప్రశ్నించాలి అంటూ ఆమె ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక మహిళా నటి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా మాట్లాడడం అత్యంత హేయమైన చర్య అని ఆమె మండిపడ్డారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును వాడుకోవడం తీవ్రంగా కలిచివేసిందని త్రిష ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై రాజకీయ వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. డీఎంకే ఎంపీ కనిమొళి, ఇతర మహిళా సంఘాల నేతలు నయనార్ నాగేంద్రన్ తీరును తప్పుబట్టారు. మహిళల పట్ల ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం బీజేపీ సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కూడా త్రిషకు మద్దతుగా నిలుస్తూ నాగేంద్రన్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బీజేపీ శ్రేణులు మాత్రం ఈ వ్యాఖ్యలను ప్రత్యర్థి పార్టీలు కావాలనే వక్రీకరిస్తున్నాయని సమర్థించుకుంటున్నారు. అటు విజయ్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం సరికాదని టీవీకే నాయకులు మండిపడ్డారు. అధికార డీఎంకే పార్టీ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగానే స్పందించింది. కనిమొళి ఎక్స్ వేదికగా బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీలోని మహిళా నాయకులు నాగేంద్రన్ వ్యాఖ్యలను ఖండించకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగద్దని వ్యాఖ్యానించారు. మహిళలను అవమానించేలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఇక ఇటీవల సేలంలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన టీవీకే చీఫ్ విజయ్ తాను ఏ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదని, రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే వచ్చానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అనుభవం గురించి వచ్చిన విమర్శలపై మాట్లాడుతూ, నా రాజకీయ అనుభవంపై అనేక మంది ప్రశ్నిస్తున్నారు. నన్ను ప్రశ్నించే వారికి దోపిడీల్లో కూడా అనుభవం ఉంది, కానీ మాకు అందులో కూడా అనుభవం లేదు అని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అంటున్న స్టాలిన్ కాంగ్రెస్ తో పొత్తు పనిచేయదంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను విజయ్ గుర్తు చేశారు. అయితే విజయ్ ఇప్పటివరకు తాను పోటీ చేసే నియోజకవర్గం పైన అధికారికంగా ఎటువంటి ప్రకటన వెల్లడించలేదు. అయినప్పటికీ వి సెంటిమెంట్ చుట్టూ ఈ చర్చలు సాగుతున్నాయి. ఇవి తమిళనాడు రాజకీయాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక విజయ్ పోటీ చేసే నియోజకవర్గాన్ని తెలుసుకుని అక్కడ విజయ్ని ఓడించాలని డీఎంకే భావిస్తోంది. ఆయన పోటీ చేసే నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలని, భారీ మెజారిటీతో రాజకీయాలలో విజయ్కు బలమైన దెబ్బ కొట్టాలని డీఎంకే ఆలోచిస్తోంది. అయితే అందుకు విజయ్ తాను ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని
ముందుగా వెల్లడించొద్దని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఏది ఏమైనా తమిళనాడులో విజయ్ రాజకీయాలతో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు కొత్త రూపాన్ని తీసుకోబోతున్నాయి. మొత్తానికి తమిళనాట రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఈసారి ఎన్నికలపై చాలా గట్టిగా ఫోకస్ చేసింది కమలం పార్టీ. వీలైనన్ని ఎక్కువ సీట్లపై కన్నేసింది. ఓటు శాతం కూడా ఈసారి బీజేపీకి పెరిగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే విజయ్ పార్టీ ఎంట్రీతో ప్రధాన పార్టీలైన డీఎంకే, కాంగ్రెస్ కూటమి, అన్నా డీఎంకే, బీజేపీ కూటమిలకు చెమటలు పడుతున్నాయనేది అక్కడి అనలిస్టులు చెప్తున్నారు. మరి విజయ్ రాకతో ఏ పార్టీకి ఓట్లు చీలుతాయో అంతు చిక్కడం లేదని పలు సర్వే సంస్థలు కూడా భావిస్తున్నాయి.